సిద్దిపేట జిల్లా ఆయిల్ ఫామ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ హయాంలో అరాచకం సృష్టించి అవినీతి పెంచారని మండిపడ్డారు మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ, దళిత బంధు, ఇతర హామీలు ఏమయ్యాయని విమర్శించారు. వారి తప్పులు, అప్పుల కారణంగా తాము కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. వారి హయాంలో 8.50 లక్షల కోట్ల అప్పులు చేయగా ప్రతి నెల అసలు వడ్డీ కలిపి 7,000 కోట్లు కట్టాల్సి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 30 జిల్లాల్లో 5 ఏళ్లుగా ఆయిల్ ఫామ్ తోటలు సాగుతున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ నడిగడ్డగా ఉన్న సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ స్థాపనకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాలనాపరమైన అనుమతుల ధ్వస్తంపై తొలి సంతకం చేసినట్లు వెల్లడించారు మంత్రి తుమ్మల. ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నీదో నాదో కాదు, ఇది ప్రజలదని హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. శాంక్షన్స్ ఇస్తాం, దానికి అప్రూవల్ ఉండదు, దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉండదు, దానికి ఎస్టిమేట్స్ ఉండవు, డిజైన్స్ ఉండవు. అందుకనే కదా చెక్ డ్యామ్ దాన్ని వర్షం పెంచి ముక్కుపోతున్నాయి. కుదురుకోండి చెప్పి మాట్లాడికి చెక్ డ్యామ్ శాంక్షన్ చేసి మీరు అడిగితే మీకు, నేను అడిగితే నాకు ఇస్తే చెక్ డ్యామ్లు కూలిపోతుంటే దానికి ఏంటంటే బాంబులు పెట్టారు. బుద్ధుండాలి మాట్లాడటానికి. ఎవడైనా రైతు పంట పుట్టినోడు, మానవ పంట పుట్టినోడు, ఇరిగేషన్ కట్టినటువంటి కాళేశ్వరం కింద బాంబు పెట్టిందంటే ఎవరికి పిచ్చి పుట్టినట్టు? అసలు ఆ మాట్లాడడానికి అసలు మానవత్వం ఉందా? అంత సివిలైన మాట. రాష్ట్రం మొత్తం నా కాన్స్టిట్యున్సీలో కూడా ఆ నెల రోజులు 2 నెలల ముందు ఎన్నికల కోసం ఇచ్చిన శాంక్షన్స్, టెండర్లు పిలవనటువంటి అనుమతులు లేనటువంటి శాంక్షన్స్ రాష్ట్రం మొత్తం క్యాన్సిల్ చేశాం. అందులో నువ్వు ఎక్కువ ఇచ్చుకున్నావు కాబట్టి నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందాం. అయినా కానీ ఆ పాపం అటు మరి పద్ధతి ప్రకారంగానే ఇవాళ ఇండియన్ స్కూల్ ఇచ్చాం గజ్వేల్కి, మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, నీ నియోజకవర్గంలో కూడా ఇస్తాం. ఇందులో డిస్పారిటీ ఉండదు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నాం 9,000 కోట్లు, సిద్దిపేట కాగామా? రుణమాఫీ చేశాము, సిద్దిపేట కాగామా? ఏం చేయలేదు. కానీ పద్ధతి ప్రకారంగా పాలించే ప్రభుత్వాన్ని కూడా నాకు మాదిరిగానే వీడు ఎందుకు చేయట్లేదని చెప్పి మీరు అనుకుంటే అది మీ బుద్ధి తక్కువ, మీ పచ్చదనం, మీ యొక్క లేఖితనం. ఇలాంటివన్నీ